హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాలు మీనా అయితే ఇద్దరు కలిసి టీ తాగుతూ ఉంటారు. ఇంకా గుణ ఏమో వాళ్ళిద్దరిని చూసి, రే చూసావంటరా నా చేతులు ఇరగొట్టి నన్ను ఎంత బాధ పెట్టారు, వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉంటారా, వాళ్ళని ఎలా ఉండనిస్తాను రా నేను, వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలరా, నువ్వు మన వాడితో చెప్పు, వాడు వెళ్ళేటప్పుడు మన కార్తో వాడిని గుద్దేయాలని, ఆ యాక్సిడెంట్ తర్వాత వాడు 2 నెలలు అయినా హాస్పిటల్లో ఉండాలిరా, అలా గుద్దమని చెప్పు అని చెప్పేసి గుణ అయితే వాళ్ళ డ్రైవర్తో చెప్తాడు. ఇంకా గుణ కార్లో కూర్చుంటాడు. అప్పుడే బాలు మీనా ఇద్దరు అయితే బయటకు వస్తారు చాయ్ తాగేసి. ఇంకా బాలు మీనా ఇద్దరు అక్కడి నుంచి వెళ్తుండగా గుణ కూడా వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటాడు. రే స్పీడ్గా వెళ్ళి వాళ్ళు గుద్దేరా అని చెప్పేసి డ్రైవర్తో చెప్తూ ఉంటాడు. బాలు ఏమో మీనాతో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. బాలు మీనాతో మాట్లాడుతూ ఉండగా అద్దంలో చూసి, ఇదేంటి ఈ కారు మేము ఎటు వెళ్తాటే వస్తుంది, ఇందక్కడి నుంచి చూస్తున్నానే, ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్దాం, మన వెనకాల వస్తుందేమో చూద్దాం అని చెప్పేసి లెఫ్ట్కి అయితే పోనిస్తాడు బాలు. ఇంకా గుణ కూడా లెఫ్ట్ వచ్చేసరికి బాలుకైతే డౌట్ వచ్చేసింది. వీడెవడో మమ్మల్ని గుద్దడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి బాలు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా బాలుకి ఏం చేయాలో తెలియక కొంచెం ముందుకు వచ్చేసి చెట్టుకైతే గుద్దేస్తాడు. గుణ ఏమో ఆకుండా వెళ్ళిపోతాడు. ఇంకా బాలు ఏమో, మీనా నీకేం కాలేదు కదా, నీకేం తగ్గలేదు కదా అని చెప్పేసి చాలా కంగారుగా అయితే అడుగుతూ ఉంటాడు మీనాని. నాకేం పర్లేదులేండి, మీకేమన్నా దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి మీనా అడుగుతుంది. ఎవడండి వాడు ఎలా పోతున్నాడు, ఫుల్గా తాగేసి ఉంటాడు అని చెప్పేసి మీనా అడిగేసరికి, అయితే మాత్రం తాగితే మాత్రం అలా స్పీడ్గా వెళ్ళిపోతాడా, ముందు మనం ఉన్నాం కదా, వాడు కళ్ళు కనిపించట్లేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అవును మరి, తాగుడు గురించి మీరే మాట్లాడాలండి అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది బాలుని. ఇంక సరే పోదాం పదా అని చెప్పేసి బాలు అయితే మీనా నెక్కించుకొని ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇంకా బాలు మీనా ఇద్దరు ఇంటికి వెళ్ళేసి మీనా ఏమో నిద్రపోకుండా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. ఈ నెల ఖర్చు ఎంత వచ్చిందని రాసుకుంటూ ఉంటే బాలు వచ్చేసి, ఏంటి మీనా నువ్వు ఈ టైంలో కూడా పని చేయాలనా, ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా, ఆ పని ఏదో రేపు చూసుకోవచ్చు కదా అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఆ మీనా మర్చిపోయాను, పొద్దున్నే నాకు ట్రిప్ ఉంది, నేను చాలా దూరం వెళ్ళాలి, కొంచెం పొద్దున్నే నన్ను లేపుతావా నువ్వు అని మీనాకు చెప్పేసి బాలు అయితే నిద్రపోతాడు. ఇంకా పొద్దున్నే రోహిణి అయితే బాలు ఫోన్ కోసం అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. బాలు నిద్రపోతున్నాడు కదా, ఇదే మంచి టైం, వెళ్ళి ఫోన్ తీసుకొని ఆ వీడియో ఏదో నా ఫోన్లో పంపించాలా, ఆ వీడియో నా గున్నగాడికి ఇచ్చేస్తే ఆ దినేష్ గాడి గోల నాకు లేకుండా చేస్తాడు, ఇదే సరైన టైం అని చెప్పేసి రోహిణి అయితే ఫోన్ కోసమని బాలు దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే బాలుకు మెలకు వచ్చి లేస్తాడు. బాలు ఫోన్ తీసుకొని టైం చూసేసరికి, అయ్యో ఛార్జింగ్ లేదు, టైం కూడా ఇంత అయిపోయింది, నేనేంటి ఇంకా ఎంతసేపు నిద్రపోయాను, ఈ మీనా లేపమంటే లేపకుండా వెళ్ళిపోయిందా నన్ను అని చెప్పేసి మీనా మీనా అనుకుంటూ అయితే మీనా దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు బాలు. మీనా బయటకు వచ్చేసి, ఏంటండి ఎందుకు అలా పిలుస్తున్నారు అని చెప్పేసి మీనా అయితే అడుగుతూ ఉంటుంది బాలుని. ఏంటి మీనా, నీకు చెప్పాను కదా నన్ను లేపమని పొద్దున్నే, మరి ఎందుకు లేపలేదు నువ్వు అని మీనాని అడిగేసరికి మీనా వచ్చేసి, అయ్యో నేను లేపానండి, కానీ మీరే ఇంకో 5 నిమిషాలు అని చెప్పేసి ఈ టైం దాకా నిద్రపోయారు, నన్నేం చేయమంటారు అని మీనా అంటూ ఉంటుంది బాలుతోటి. సరే సరే మీనా, ఇప్పటికే లేట్ అయిపోయింది, నాకు కాఫీ వద్దు ఏమొద్దు మీనా, నువ్వైతే టిఫిన్ రెడీ చేయి, నేను వెళ్ళి రెడీ అయి వస్తాను అని చెప్పేసి బాలు అయితే బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా రోహిణి ఏమో, ఇదే సరైన టైం, ఇప్పుడే వెళ్ళి ఆ వీడియో ఏదో తీసుకుందాం అని చెప్పేసి బాలు రూమ్ లోకి అయితే రోహిణి వెళ్ళిపోతుంది. రోహిణి ఆ ఫోన్ తీసుకొని చూస్తూ ఉండగా బాలు అయితే బయటకు వస్తాడు. బాలు బయటకు వచ్చాడని చెప్పేసి రోహిణి అయితే మంచం కిందకైతే వెళ్ళి దాంకుంటుంది. ఇంకా ఈలోగా బాలు బయటకు వచ్చి మీనాని పిలుస్తాడు. ఏంటండి ఎందుకు పిలిచారు అని మీనా అడిగేసరికి, రా మీనరా, కొంచెం వచ్చి తలతుడువ్వా, నాకు ఇప్పటికే లేట్ అవుతుంది, నేను వెళ్ళాలని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు మీనాతోటి. ఇంకా అప్పుడే మనోజ్ అయితే రోహిణి కోసం అని ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ప్రభావతి వచ్చేసరికి, మా రోహిణిని ఎక్కడైనా చూసావా నువ్వు అని చెప్పేసి ప్రభావతిని అయితే అడుగుతూ ఉంటాడు మనోజ్. ఇప్పుడేంట్రా, ఎప్పుడు నుంచో చూస్తున్నాను కదా, ఇప్పుడేంటి కొత్తగా అడుగుతున్నావు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది మనోజ్ తోటి. అబ్బా ఎప్పుడో చూసింది కదమ్మా, ఈ రోజు ఎక్కడికి వెళ్ళింది, ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళింది తను, నువ్వు ఎక్కడైనా చూసావా తన్ని అని చెప్పేసి మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు ప్రభావతిని. లేదురా, నేను ఇప్పుడే బయటికి వెళ్ళేసి వస్తున్నాను, నాకు తెలియదురా తను ఎక్కడికి వెళ్ళిందో అని ప్రభావతి అంటూ ఉంటే, అమ్మా కొంచెం నీ దగ్గర డబ్బులు ఉంటే నాకు ఇస్తావా, నా దగ్గర ఏం లేవమ్మా అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు ప్రభావతి తోటి. అదేంట్రా, నువ్వు షోరూమ్కే ఓనర్వి, డబ్బులేంటి నన్ను అడుగుతున్నావు, నీ దగ్గర లేవా అని చెప్పేసి మనోజ్ని అంటూ ఉంటుంది ప్రభావతి. నా దగ్గర ఉంటే నిన్ను ఎందుకు అడుగుతానమ్మా, కారు ఈఎంఐ కట్టాలి, కొద్దిగా ఉంటే ఇవ్వమ్మా అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు ప్రభావతి తోటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.